ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వారికోజ్ వెయిన్స్. వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటివి, ఏ కారణం చేత వారికోజ్ వెయిన్స్ రావడం జరుగుతుంది, దానికి ఎలా ఎలా మనం వారికోజ్ వెయిన్స్ రాకుండా నివారించవచ్చు అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటివి అనేవి మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వివేక్ అచ్చా, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ హాస్పిటల్స్, కరీంనగర్. వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళల్లో వెయిన్స్ అంటే నరాలు ఉబ్బడం అనేది జరుగుతుంది. కొంతమందిలో నరాలు ఎందుకు ఉబ్బుతాయంటే దాంట్లో చెడు రక్తం అనేది జమ అవడం జరుగుతుంది. మన కాళ్ళలో 2 రకాల నరాలు ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అంటే గుండె నుంచి రక్తాన్ని మన అవయవాలకు తీసుకొచ్చే నరాలు అన్నమాట. అండ్ వెయిన్స్ అంటే మన అవయవాల నుంచి గుండెకు తీసుకెళ్లే నరాలను వెయిన్స్ అంటాం. ఈ కాళ్ళల్లో వెయిన్స్ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అని, డీప్ వీనస్ సిస్టమ్ అని, అంటే చర్మం కిందనే ఉండే నరాలు, కండరాలు ఉండే నరాలు, 2 రకాల నరాలు ఉంటాయి. ఈ చర్మం కింద ఉండే నరాలు అవి రక్తంతో నిండి వాపు రావడాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అని చెప్తాము. ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి ఈ సూపర్ఫిషియల్ సిస్టము, డీప్ సిస్టమ్ అంటే చర్మం కింద ఉండే నరాలకును కండరాల్లో ఉండే నరాలకి మధ్యలో ఉండే నరాలలో వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ చెడు రక్తం అనేది చర్మం కింద ఉండే నరాలలో చేరి ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి తయారవడం జరుగుతుంది. సో ఈ రక్తం జమ అయిన తర్వాత ఈ చెడు రక్తం అనేది అక్కడ చర్మాన్ని ఇరిటేట్ చేసి దురద పుట్టడం కానీ అట్లాంటివి జరిగి అక్కడ ఒక పుండు అవ్వడం జరుగుతుంది. సో స్టేజెస్లో చూసుకుంటే గ్రేడ్ 1, 2, 3, 4, 5 అని చెప్తాము. సో దీనికి వారికోజ్ వెయిన్స్ అనేవి ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ అనేవి ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో, కొన్ని హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల, అండ్ ఎక్కువసేపు నుంచోవడం కానీ, అండ్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడము, దానివల్ల ఈ రక్తం అనేది చెడు రక్తం అనేది కాళ్ళ నుంచి గుండెకు వెళ్ళకపోవడం వల్ల చెడు రక్తం కాళ్ళల్లో చేరి ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి తయారవడం జరుగుతుంది. సో చూసుకుంటే మనం వారికోజ్ వెయిన్స్ నివారించడానికి జనరల్గా వాకింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము ఫ్రీక్వెంట్గా. ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నడుస్తూ ఉండటము, ఎక్కువసేపు నుంచోకుండా ఉండటము, ఇట్లాంటి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. వారికోజ్ వెయిన్స్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పుండ్లు అవ్వడం కానీ, అట్లాంటివి చర్మము నల్లగా అవ్వడం కానీ, దురద ఉండడం కానీ, కాలు వాపు రావడం కానీ, ఇట్లాంటి సమస్యలు ఉన్నట్లయితే మనము పేషెంట్కి సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సర్జరీలో ప్రీవియస్గా ముందు రోజులలో మనము కాట్లు పెట్టి ఎక్కడెక్కడైతే వాల్వ్స్ ఎఫెక్ట్ అయినాయో ఆ వాల్వ్స్ సంబంధించిన సూపర్ఫిషియల్ అండ్ డీప్ సిస్టమ్కి కనెక్షన్ని తీసేయడం జరుగుతుంది. అది నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్లో ఓపెన్ పద్ధతిలో చేసే సర్జరీ. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం చేసేది లేజర్ థెరపీ. ఓకే, ఈవీఎల్టీ అంటాము, ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ ఆర్ ఎండోవాస్కులర్ లేజర్ అబ్లేషన్ అని అంటాము. సో ఎటువంటి కోత లేకుండా మన కింది కాలు నుంచే చిన్న ఒక వైర్ లాంటి లేజర్ పంపి మనము ఆ వెయిన్ ఏదైతే మనకు వాపు ఉన్నదో ఆ వెయిన్కి మనం మొత్తం కాల్చివేయడం జరుగుతుంది. తద్వారా ఈ చెడు రక్తం అనేది మన నరాలలో జమ అవ్వకుండా, ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించవచ్చు. సో ఇక్కడ వన్ హాస్పిటల్లో మనం రెగ్యులర్గా ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ మనం రెగ్యులర్గా చేస్తున్నాము. మీకు వారికోజ్ వెయిన్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు వారికోజ్ వెయిన్స్ తోటి ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నా, మీరు ఎనీ టైం వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.